టవర్ గార్డెన్ లోని అక్కడక్కడ మొక్కలు అయితే ఇలా వచ్చినాయి అనమాట. పాత కాలం నాటి చామంతి మొక్క అండి ఇది. సో ఇక్కడ చూస్తున్నారండి చామంతులు, ఇది ఇంకో కలర్ చామంతి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారండి చామంతులు మెరూన్ కలర్ అన్నమాట. ఇది బటన్ చామంతి అండి. ఇక్కడ మనకి బంతి పూలు కూడా పెద్ద బంతి పూలు అయితే అయినాయండి. వైట్ చామంతి భలే ఉన్నాయి కదా. సో ఇవి చూసారా లైట్ వైలెట్ కలర్ అన్నమాట, చాలా బాగుంది. సో ఇవాళ మనకి ఫ్లవర్స్ పండగ అన్నమాట. చూసారా గుత్తులు గుత్తులుగా గులాబీలు భలే ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్హెచ్ గార్డెన్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మాగసరి లక్ష్మీవారాలు అయితే పూజలు గట్టిగా ఉంటాయి కదండి. అయితే నేను ఈ రోజు వీడియోలోని మిద్దె మీద ఉన్న ఫ్లవర్స్ అయితే తెంపుదాం అనుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే చామంతులు అయితే చాలా విరబోతున్నాయండి. మనం చిన్న చిన్న కొమ్మలు పెట్టింది నుంచి ప్రూన్ చేస్తా వచ్చాం కదా. సో అవన్నీ కూడా చక్కగా విరబూసేస్తున్నాయి అనమాట. అలాగే టవర్ గార్డెన్ కూడా చేశాను కదండి చామంతులతోని, అవి అక్కడక్కడ విడుచున్నాయి అనమాట. సో అవి కూడా మీకు షేర్ చేస్తాను ఈరోజు. ఓకే, సో ఫ్రెండ్స్ అయితే రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హరి తల్లి దా 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 దా. ఓయ్ ఓయ్ అమ్మ, ఓయ్ ఓయ్, ఏం కావాలి? అసలు లిక్కిరా, ఇది లిక్కిరా. నువ్వు వస్తావా? వచ్చి తల్లిలే. ఓయ్ అమ్మ, నువ్వు వచ్చిచ్చేవా తల్లి? వస్తానుండు, పువ్వులు తెంపేసి వస్తాను నాన్న. పువ్వులు తెంపి వస్తాను రే. బాయ్ నాన్న, బాయ్. షేకండి, కొంచెం షేకండి, నాకు షేకండి నాన్న, షేకండి. ఇద్దరు అలా కొట్టుకుంటారా నాకు షేకండి ఇవ్వడానికి? మళ్ళీ వస్తాను ఉండండి. ఇంకా మనకి చామంతులతో పాటు బంతులు గులాబీలు కూడా ఉన్నాయండి. కాకపోతే కొంచెం ఎండ ఉంది. ఈ ఎండలో ఇలా నించుంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట. ఎండ అయితే గట్టిగా లేదు కానీ ఎండ ఉందన్నమాట. సో చలికాలం ఎండ అంటే ఇలానే ఉంటది. మళ్ళీ వచ్చింది. ఏనన్నా లేచిపోయావా? నువ్వు పడుకున్నావని పైకి వచ్చాను. మమ్మీ వచ్చి తల్లే, ఎందుకు లేచి వచ్చా? సో ఇక్కడ మనకి మీకు చూపిస్తానండి. టవర్ గార్డెన్ అయితే పెట్టాం కదండి. టవర్ గార్డెన్ లోని అక్కడక్కడ మొక్కలు అయితే ఇలా వచ్చినాయి అనమాట. చక్కనైన ఫ్లవర్స్ అండి, నిజంగా ఎంత బాగుందో కదా. ఈ ఎల్లో ఫ్లవర్ అయితే భలే వచ్చాయి. అలాగే ఈ వైలెట్ కలర్ కూడా విడుస్తున్నాయి అనమాట. సో ఎల్లో కలర్ అయితే భలే ఉంది కదండి. ఇది లైట్ ఎల్లో అనమాట. ఇంకో ఎల్లో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది ఇంకొక ఎల్లో అనమాట, దేశవాళీ ఎల్లో అంటారు కదా. పాత కాలం నాటి చామంతి మొక్క అండి ఇది. అలా వస్తూనే ఉంది మన దగ్గరికి. కొమ్మ పెట్టాను, చక్కగా మొగ్గలు అయితే వచ్చినాయి. ఓకేనా, ఇంకొక ఎల్లో కూడా చూపిస్తాను. అలా వెళ్తే అదొక ఎల్లో అనమాట. సో ఈ ఎల్లో చూసారు కదండి, ఇది ఇంకో ఎల్లో కలర్ అనమాట. కాకపోతే ఇది మోడల్ కూడా డిఫరెంట్, బాగున్నాయి కదా. ఇంకొక ఎల్లో కూడా చూపిస్తాను రండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు. సో ఇక్కడ చూస్తున్నారండి చామంతులు, ఇది ఇంకో కలర్ చామంతి అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కోస్తాను. ఎందుకంటే మాగశిర లక్ష్మీవారాలు కదా, పూజలు అయితే దండిగా ఉంటాయని చెప్పాను కదా. ఈ పువ్వులన్నీ కూడా కోస్తాను. కోసి దేవుడికి మాల ఏదన్నా కడతాను. ఓకేనా, అయితే ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా ఇలాగ ప్లక్ చేసుకుంటే మనకి మాల కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇగో చూస్తున్నారా, కలర్స్ చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కోసుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారండి చామంతులు మెరూన్ కలర్ అన్నమాట. ఇది బటన్ చామంతి అండి. అలాగే ఇందులోని నాకు ఇంచుమించు 6-7 కలర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపి మనం దండ కడితే ఎలా ఉంటదని ఒక ఐడియా వచ్చింది. అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా కోసేస్తున్నాను అనమాట. సో ఇవి కూడా మనం ఇలాగా కాడతో తెంపుకుందాం, మంచిగా దండ అయితే కట్టుకుందాం. ఓకేనా, సో పెద్దవి విడిచినవన్నీ నేను తెంపుతున్నాను, చిన్నవైతే మొగ్గులు ఉన్నాయి. అలాగే ఈ పక్కన కూడా ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ కూడా పెద్దగా ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవి ప్లక్ చేసేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా, ఇలాగ మనం తెంపేసుకోవచ్చు. ఇక్కడ మనకి బంతిపూలు కూడా పెద్ద బంతిపూలు అయితే అయినాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా మనం కట్ చేసుకుందాం. ఎందుకంటే కట్ చేసుకునే కొద్ది మనకి మళ్ళీ అక్కడ నుంచి ఒక చిగురు అయితే వస్తుంది అనమాట, టిప్ కట్ చేసుకుంటే. అయితే ఇన్ని కలర్స్ మన దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కట్ చేద్దాం. అయితే ఎల్లో కలర్ కూడా ఉందండి, ఎల్లో కలర్ కూడా మనం కట్ చేసుకుందాం. ఈ బంతిలోని పోక బంతి అని ఉంటది ఒకటి, భలే ఉంటదండి. ఇవి రెక్కలు ట్రై చేస్తాను కానీ ఆ బంతి అయితే నాకు ఎక్కడ విత్తనాలు కూడా దొరకట్లేదు. దొరికితే భలే ఉన్నాను. ఇవి ఫ్లవర్స్ అయితే వచ్చిన తర్వాత కోసేసుకుంటే సరిపోతుంది మనకి, లేదంటే ఇంకా అక్కడతో పోత అనేది ఆగిపోతుంది. అదే కోసుకున్నాం అనుకోండి మళ్ళీ కొత్తగా చిగురు వచ్చి మళ్ళీ మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట. చూసారా, ఉన్న పలంగా నేను పువ్వులు ఎన్ని తెంపానో. బొట్టడు బంతి పూలు వచ్చినాయి. దీంట్లో మనం ఏదైనా ఆకులు వేసుకొని చక్కగా దారబంధానికి అయితే కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చామంతి పూలు అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి అనమాట. మన చెట్టుకి ఈసారి మొలక్కాళ్ళు కూడా బోల్డ్ వచ్చినాయి. సో ఇవి అక్కడ పెట్టేసి వస్తాను. అయితే ఇక్కడ చామంతి పూలు చూపిస్తానండి. సో ఇక్కడ చామంతి పూలు మనం చూపించాను కదా, ఫుల్గా విడిపోయినాయి అనమాట. మీకు అవి కూడా చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి వైట్ చామంతి,
భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కోసుకుందాము. అయితే ఇంకో మొక్క కూడా వైట్ ఉన్నాయండి, కోద్దాము. అలాగే పక్కనే మనకి లైట్ వైలెట్ కూడా ఉందన్నమాట. భలే ఉంది కదా. అయితే మొన్న మీకు చూపించాను కదా గ్రీన్ చామంతి అని, మొన్న ఎవరో వచ్చి కోసేసారండి చెప్ప చేయకుండా. గార్డెన్ చూడడానికి వస్తారు, కోసేస్తున్నారు అనమాట. సో నేను ఉంటే పర్లేదు, పిల్లలు ఉంటే కోసుకొని వెళ్ళిపోతారు. సో ఇవి చూసారా, లైట్ వైలెట్ కలర్ అన్నమాట, చాలా బాగుంది. ఇవి కూడా ఇలా కోసిస్తున్నాను. మనకి అప్పుడు చక్కగా మొగ్గలు విడతాయి, హ్యాపీ అన్నమాట. ఇక్కడ కూడా మనకి వైట్ ఇంకోటి ఉంది, చూస్తున్నారా. ఇది ఒక బొకే టైప్ లో ఉంది కదా. బటన్ చామంతిలు అయితే మనకి చక్కగా బొకే లాగా చేసుకోవచ్చు. ఇవైతే మొన్న నేను స్టెమ్స్ పెట్టాను కదండి, వాటికి వచ్చాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అన్ని కూడా. ఇంకా ఉన్నాయి వైట్ అయితే, రండి కోద్దాం. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గులాబీలు అండి, భలే వస్తాయి గులాబీలు కూడా. సో ఇవాళ మనకి ఫ్లవర్స్ పండగ అన్నమాట. చిన్నవి పెద్దవి అన్ని కూడా కోసిస్తాను ఇప్పుడు. బుట్ట అక్కడ పెట్టేసి వచ్చేసాను. మనం ఇలాగ ఎప్పటికప్పుడు ప్రూనింగ్ కూడా చేసేసుకోవాలండి, చేసుకుంటే మనకి బాగుంటది. చూస్తున్నారా, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది కూడా కోద్దాం. ఒక మొక్కకే దగ్గర మనకి 10 పూలు వచ్చాయి అన్నమాట. ఇవాళ జింగిల్ బెల్స్ లాగా మోగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇంకో బంతి పెట్టాను కదా, ఇది రెగ్యులర్ గా మనకి కొమ్మ పెట్టుకుంటే 365 డేస్ పూస్తాయండి. ఇది హైబ్రిడ్ బంతి అన్నమాట. ఇది వేరే. ఇవైతే మొన్న కోసేసాను, మొన్న వారం కోసాను అన్నమాట. ఇప్పుడు నేను చూపించినవన్నీ దేశవాళీ బంతులు, ఇవి హైబ్రిడ్ అండి. ఈ కొమ్మ అయిపోయిన తర్వాత ఈ కొమ్మ తీసి మనం దోపేసుకుంటే చక్కగా మనకి 365 రోజులు కూడా మనం పువ్వులు అనేది పూయించుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక వైట్ చూపిస్తాను చూడండి, ఇది బటన్ చామంతి. ఆల్రెడీ మీకు మనం చూపించాను కదా, మొన్న ఫ్లవర్స్ కోసేసాను అనమాట. ఇవి ఇంకా ఉన్నాయి, ఇవి వదిలేస్తాను. ఇంకో వైట్ అయితే కోసాను ఆల్రెడీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక 3 రకాల ఎల్లో ఒకటి ఉంది మళ్ళీ. అయితే ఇవి కూడా వైట్ కోసేస్తాను. ఇక్కడ కూడా చూసారా, వైట్ లోని బటన్ చామంతి చక్కగా ఒక కొమ్మకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి, భలే ఉంది కదా నిజంగా చూస్తూ ఉంటే. ఈ సీజన్ అంతా అంతేనండి, మనకి కూరగాయలు తక్కువైపోతాయి, పూల మొక్కలు ఎక్కువైపోతాయి అన్నమాట. భలే అందంగా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కోసుకున్నాము. ఎంత బాగున్నాయో అసలు. ఎన్ని ఫ్లవర్స్ కోస్తే మనం ఎవరికైనా ఇవ్వచ్చు కూడా హ్యాపీగా. రేపు ఎలాగో మనకి పూజ ఉన్నది కాబట్టి మనం ఒక్కళ్ళమే పెట్టేసుకుంటామని కాకుండా చక్కగా పంచచ్చు. సో అయితే ఇవి కలిపి చూస్తూ ఉంటే మనకి ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి. భలే ఉంది. కొమ్మ అయితే అటుపక్క వెళ్ళిపోయింది. ఎలా భలే ఉంది అసలు. నాకు నిజంగా ఎంత చూడముచ్చటగా అనిపిస్తుంది అసలు ఫ్లవర్స్ చూస్తా ఉంటే. అయితే వీటితో పాటు మనకి ఇంకా రోజెస్ కూడా ఉన్నాయండి, అవి కూడా కోసుకుందాం. అయితే మనకి ఇక్కడ ఎల్లో చామంతి, ఇక్కడ చూస్తున్నారా మీరు, ఎల్లో చామంతి అన్నమాట. ఇది ఇంకొక టైప్. సో సిజర్ యూస్ చేస్తాను, మళ్ళీ గోరు తగిలి ఏమన్నా అయితే మొక్కకి మనం బాధపడాలి. ఇక్కడ చూసారా, ఎల్లో కలర్ లోనే లైట్ లెమన్ ఎల్లో అన్నమాట. అయితే ఇక్కడ ఇది కూడా మనకి దేశవాళీదేనండి. ఈ స్టెమ్స్ అన్ని కూడా మనం దాచిపెట్టుకోవాలి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ కి మనకి ఇవన్నీ ఉండవు అన్నమాట. కాకపోతే మనం కేర్ తీసుకుంటే బాగుంటాయి. కేర్ తీసుకోకపోతే మటుకు మొక్కలు యథావిధిగా చచ్చిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మనం వాళ్ళని వీళ్ళని అడుక్కోవడమే, మొక్కలు కొమ్మలు కావాలని. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇంకో ఎల్లో అన్నమాట. బటన్ చామంతి కాదు, అలాగని రెగ్యులర్ చామంతి కాదు, అటు ఇటుగా ఉంది సైజు. అంటే బలం లేక ఇలాగ వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. అయినా సరే కోసిస్తున్నాను ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారండి, ఇక్కడ ఏముంది అనుకుంటున్నారా, కాశ్మీరీ గులాబీలు అండి. అయితే ఇది దొండపాది వెనకాతల ఒక కుండీలో పెట్టాను అనమాట, చాన్నాళ్ళైంది. సో కొమ్మ తీసి పెట్టాను, చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇది ఇలా కనిపిస్తుంది, ఇలా చూస్తే కనిపిస్తుంది, భలే ఉంది కదా. ఇవి కూడా కోసేద్దాం మనం ఇప్పుడు. చాలా రోజెస్ అయితే ఉన్నాయి, గుత్తులు పలంగా కోద్దాం. ఎగిరెగిరి కోసుకోవాల్సినట్టుంది పువ్వులు అయితే. చూసారా, గుత్తులుగా గులాబీలు భలే ఉన్నాయి. సీజన్ అండి, సీజన్ కి భలే వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. సో ఇక్కడ మనకి హైబ్రిడ్ గులాబీలు కూడా ఒక 2 ఉన్నాయి అన్నమాట, అవి కోద్దాము. ఇంకొక ఆరెంజ్ చామంతి కనిపించిందండి, విడవేమో అప్పుడే అనుకున్నాను, కానీ ఈరోజు వీడియోకి రెడీ అయిపోయినట్టు చక్కగా విడిచినాయి అన్నమాట. ఫ్లవర్ అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఎంత బాగుందో కలర్, చూసారా, భలే ఉంది కదా ఈ కలర్ అయితే. అయితే వీటికి నేను ప్రూన్ చేయలే, కొమ్మ పెట్టేసి వదిలేసాను, ఇంకా అలా వచ్చేసింది. సో ఇదైతే కలర్ ఉంది, బాగుంది. ఇవైతే వదిలేస్తాను, కొయ్యట్లేదు ఇవి. ఇక్కడైతే మనకి ఆకు సంపెంగలు కూడా చాలానే ఉన్నాయి, ఇవి కూడా కోద్దాము. ఇవి కోయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా చామంతులు కూడా కనిపించాయి నాకు, అవి కూడా కోసేద్దాము.
అమ్మవారికి ఎలా పెడితే చాలా ఇష్టం అన్నమాట. ఆకుల్లో కలిసిపోయి ఏది ఆకు ఏది ఫ్లవర్ అనేది తెలియట్లేదు మనకు అసలు అంతే. ఇక్కడ మనకి ఇంకా ఎల్లో కలర్ అయితే ఉంది. సిజర్ పెట్టి కట్ చేస్తాను. ఇంకా సీజన్ వచ్చింది కాబట్టి దడ పువ్వులన్నీ విడిచిపోతాయి ఒక్కసారే మనకి. సంక్రాంతి టైంలో అయితే మరి చూడక్కర్లేదు, అన్ని ఫ్లవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా అరాకొర విడిచినాయి అనమాట. అయినప్పటికీ మన దగ్గర చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ చూసారు కదండి, ఇది చిన్న చామంతి అన్నమాట, వైట్ కలర్. అలాగే దాంట్లోని లైట్ ఆరెంజ్, లైట్ ఎల్లో కూడా ఉంది. అవి కూడా మనం కోసేసుకుందాము. ఇక్కడ మనకి జినియా కూడా బోల్డ్ ఉన్నాయండి, రోజు పోస్తున్నాయి. ఒక 4-5 తెంపుతున్నాను. ఈ రోజు ఏంటంటే దండ కడదాం కదా అన్ని కలిపి అని చెప్పి మొత్తం అన్ని కోసేస్తున్నాను. ఇవైతే మనం విత్తనాలు ఉంచుకోవచ్చు. అయిపోయిన తర్వాత అయితే విత్తనాలు కూడా చాలానే ఉన్నాయి, స్టోర్ చేయాలి. ఇంకా చిన్న సాప్లింగ్స్ పెట్టాను. మనం ఇచ్చుకున్న ఫర్టిలైజర్స్ బట్టే మనకి ఫ్లవర్స్ అనేవి ఎన్ని బ్లూమ్ అవుతాయి అన్నమాట. సో జినియా ఫ్లవర్స్ అయితే మనకి బొట్టడతో బొట్టడు వచ్చినాయి. సో అయితే పువ్వులన్నీ కోయడానికి అయితే నాకు చాలా టైమే పట్టిందండి. నాకు ఈ బంతి పూలు చూస్తా ఉంటే అందులో నీ కలరు భలే అనిపిస్తుంది అనమాట. మంచి కలరు, అలాగే పెద్ద ఫ్లవర్ అనమాట. చాలా బాగున్నాయండి. అయితే ఈరోజు నేను కోసుకున్న ఫ్లవర్స్ అన్ని మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి ఎన్ని ఫ్లవర్స్ కోసానో. ఈ మార్గశిర లక్షవారాలకి నాకు అంటే ప్రతి లక్షవారం, ప్రతి సోమవారం, ప్రతిరోజు మనకు పువ్వులు ఉంటాయి. కాకపోతే దండ ఏదన్నా కడదామని చెప్పి అన్నీ కోసేసాను అనమాట. ఇంకా మనకి దేవుడి గది అంతా కలకల్లాడుతూ ఉంటుంది ఇన్ని పువ్వులతో పూజ చేస్తే. అయితే ఈ 2 మటుకు ద్వారబంధానికి కట్టేస్తానండి. మ్యాక్సిమం బంతి పూలు అనేది దేవుడికి వాడరు కాబట్టి నేను బంతి పూలు అనేవి కేవలం ద్వారబంధాలకి, లేకపోతే చెంబుల్లోకి కలసాలుగా పెడతాం కదా దానికి వాడతాను అనమాట. డెకరేషన్ పర్పస్కి ఎక్కువ యూజ్ చేస్తాను. అలాగే మనకి బంతి చెట్లు ఉండడం వల్ల కూడా ఏంటంటే నిమ్టోడ్స్ అవి రాకుండా ఉంటాయి. సో దానివల్ల అయితే బంతి పూలు ఎక్కువగా పెంచుతూ ఉంటాను. ఏదైనా బొకేస్ చేయడానికి కానీ అందంగా కనిపిస్తాయి అన్నమాట బంతి పూలు చెట్లు అనేవి ఉంటే. సో ఇది వీడియో అన్నమాట. ఇప్పుడైతే నేను దండ కట్టాలి. సో అది కూడా షేర్ చేస్తాను ఏం చేస్తాను ఈ ఫ్లవర్స్ అనేది. సో వీడియో చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు, ఎందుకంటే పువ్వులు కదండి ఎవరికైనా మనసుకి హత్తుకుంటది అనమాట. సో ఇది వీడియో అన్నమాట. అయితే పనులు కూడా ఎక్కువ అయిపోయినాయండి. పిల్లలు ఒకటి ఉన్నారు కదా ఇంట్లోనే, హడావిడిగా అయితే ఉంటుంది. సో ఇది విషయం అండి. సో మరి హ్యాపీ కదండి, ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వెంటనే. సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖిన భవంతు.